హలో అండి, నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను వింటర్ సీజన్లో ఎక్కువగా దొరికే స్ట్రాబెర్రీస్తో స్ట్రాబెర్రీ పుడింగ్ డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్ట్రాబెర్రీ డెజర్ట్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్ట్రాబెర్రీస్ని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుని స్ట్రాబెర్రీస్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీతో అయినా సరే ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ క్రీమ్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ స్ట్రాబెర్రీ క్రీమ్లో 250 ml మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీకు కావాలంటే క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇలా తిక్కుగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇలా స్ట్రాబెర్రీ క్రీమ్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఈలోపు మనం స్ట్రాబెర్రీ జామ్ని ప్రిపేర్ చేసుకోవాలి. జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు స్ట్రాబెర్రీస్ని ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రాబెర్రీస్ మెత్తబడే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత స్ట్రాబెర్రీస్ మెత్తబడి స్ట్రాబెర్రీస్లో ఉన్న వాటర్ బయటికి వచ్చి షుగర్ మొత్తం కరిగి ఇలా మంచి జామ్ లాగా తయారవుతుంది. ఈ స్ట్రాబెర్రీ జామ్ని బ్రెడ్కైనా చపాతీకైనా ఇలాగే డైరెక్ట్గా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్ట్రాబెర్రీ క్రీమ్ మీద ఈ స్ట్రాబెర్రీ జామ్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. స్ట్రాబెర్రీ జామ్ని ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన స్ట్రాబెర్రీ పుడింగ్ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.